ఈరోజు స్వప్రకాశము 7 పాయింట్స్‌లో మొదటిది స్వప్రకాశము. ఈ స్వప్రకాశము అనేది మనము పాంచభౌతిక దేహ స్థితిలో మనం ఇంతకు ముందే చిన్న వయసు నుంచి పెరిగే వయసుకి అనేక విషయాలు అనుభవ జ్ఞానాలుగా తెలుసుకుంటూ, అనుభవించి, స్వీకరించి ఉన్నాం. మరి ఇక్కడ చెప్పబోయే స్వప్రకాశము ఏంటి అంటే ఆత్మ ప్రకాశము. ఆత్మ ప్రకాశము అంటే నీలో ఉన్న ఆత్మ ప్రకాశము. సమస్తములో ఉన్న ఆత్మ ప్రకాశము. ఇప్పుడు స్వప్రకాశము అంటే అంటే నీవు. నీవు అంటే నీలో ఉన్న స్వరూపము. నీలో ఉన్న స్వరూపము అనంటే అంటే ఆత్మ రూపము. ఆత్మ స్వరూపము. దీని యొక్క ప్రకాశము అంటే జ్ఞానము. అంటే నీ యొక్క ఆత్మ జ్ఞానము, స్వప్రకాశము అంటే. ఏంటి ఈ ఆత్మ జ్ఞానము అని చెప్పుకుంటున్నాము అంటే, ఇన్ని రోజులు మనం ఏమి నేర్చుకొచ్చాము? నీ ఆత్మ జ్ఞానము అంటూ త్రిపుటులని అనేకమైన వాటిని విశ్లేషించుకుంటూ ప్రతిదాన్ని గుణత్రయ, దేహత్రయ, కాలత్రయ, అవస్థాత్రయ, గుణత్రయ ఇవన్నీ కూడా మనం విశ్లేషించుకుంటూ వచ్చాం. అంటే ఎక్కడ విశ్లేషించుకున్నాం? నీలో. నీలో ఉన్న ప్రతి దానిని విశ్లేషించుకుంటూ వచ్చాం. ఇలా విశ్లేషించుకుంటూ వచ్చినప్పుడు ఇంతకు ముందు నీకు ఉన్న ప్రాపంచిక జ్ఞానముతో పోల్చుకున్నప్పుడు ఇప్పుడు ఆత్మ జ్ఞానము అనేది ఎలా నిన్ను నీవు దర్శించుకుంటున్నావు? ఎలా ఉంది నీ లోపల ఉన్న ప్రకాశము, నీ లోపల ఉన్న అవగాహన? అంటే ఏదైతే నీలో ఈ ఆత్మ జ్ఞానంగా ఉందో అదే స్వప్రకాశము అని చెప్పబడుతుంది. ఏది ఆత్మజ్ఞానంగా ఉంది? ఏంటి ఈ ఆత్మజ్ఞానంగా నేను ఎలా ఎదిగి ఉన్నాను? అంటే ఇంతకు ముందుకు ప్రాపంచిక జ్ఞానము కంటే ఇప్పుడు నాలో నేను ఈ పాంచభౌతిక దేహం ఎలా ఉంది? ఇది ఎంతవరకు నడుస్తుంది? దేని ద్వారా నడిపించబడుతుంది? దీన్ని నడిపించే సూక్ష్మ దేహం ఎలా ఉంది? దాని పనితీరు ఎలా ఉంది? అంటూ నన్ను నేను విశ్లేషించుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ, దీని నుంచి ఈ సూక్ష్మ దేహము యొక్క పనితీరు, నా దేహముతో పని చేస్తున్న తీరునంతటిని, నా అవగాహన అంతటిని గమనించుకుంటూ, అనేక విషయాలను గమనించుకుంటూ, నన్ను నేను తెలుసుకుంటూ, సమస్తములో అంటే నా చుట్టూ ఉన్న అనేక సూక్ష్మ దేహాల యొక్క అవగాహన కూడా పెంచుకుంటూ కారణ దేహంగా ఎదుగుతూ ఉన్న నేను మహాకారణ స్థాయి పూర్తి ఆత్మస్థితిగతులని అవగాహన చేసుకుంటున్నాను. అలాగే ప్రాపంచికంగా మనసుతో ఆలోచిస్తూ నేనే అంటూ అన్నిటినీ విడివిడిగా చూస్తూ ఉన్న నేను ఇప్పుడు అలా విడివిడిగా చూసేది కాదు. అన్నిటిలో ఉన్నది నేనే అదే యాలో ఉన్నాను అంటూ ప్రతి ఒక్కటి నాలోనే ఉన్నది అంటూ జ్ఞానస్థాయి స్థితిగతులని అనేక హృదయాల సమాగమాన్ని పెంచుకుంటూ స్వస్వరూప స్థితిగతులకి
నేను ప్రయాణించటము అనేది నన్ను నేను గమనించుకుంటున్నాను. నేను అవగాహన చేసుకొని ఉన్నాను. అలాగే నీ గుణాలలో మార్పు ఎలా ఉంది? నువ్వు ఎలా ఉన్నావు? తమో, రజో, సత్వగుణాలలో ఎలా ఉన్నాయి? ఈ త్రిగుణాతీత స్థితికి రావాలి అంటే ఎలా ఉంటున్నావు నువ్వు? ఎలా ఉండాలి? వీటిని నీ ఆధీనంలో ఎలా ఉంచుకోవాలి? అంటూ నీ చుట్టూ ఉన్న అనేక గుణాలతో ఉన్న అనేక హృదయాలని చూస్తూ వాటన్నిటిలో కూడా నేను ఉన్నాను అని తెలుసుకున్న నీవు వాటన్నిటికీ అతీతంగా నిలబడగడ నిలబడగలగటం, త్రిగుణాతీతంగా ఉండగలగటం అనేది నిన్ను నీవు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ తెలుసుకుంటూ ఉన్నావు. ఇది స్వప్రకాశమే. అలాగే భూత భవిష్యత్ కాలాలలో నీలో వచ్చే విషయ పరంపరల నుంచి నీ అనుభవ వాటిని నీ అనుభవ జ్ఞానాలుగా తీసుకుంటూ స్వస్వరూప విన్యాసము చేస్తూ ఉన్న నీవు ఈ భూత భవిష్యత్ కాలాలని వర్తమానములో ఉన్న అవగాహనగా తీసుకుంటూ కాలాతీతంగా ఎలా ఉండగలగాలి, వీటిని అతీతంగా నిలబడగలిగి చూడగలిగిన స్థాయిలో ఎలా ఉండాలి అనేది ఆత్మస్థాయిలో నిలబడగలగటం అనేది తెలుసుకోవటం, ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేయటం, అలాగే ఈ ఆత్మస్థితిలో పయనించేటప్పుడు అవస్థాత్రయంలో సుషుప్త అవస్థలో ఆత్మస్థాయి స్థితిగతులని జాగృతంగా చేసుకుంటూ తురియము తుర్యాతీత స్థితిగతులను అనుభవించే స్థాయి స్థితిగతులలో ప్రయాణిస్తూ పూర్తి ఆత్మస్థాయి స్థితిగతులకి అవగాహనాత్మకంగా అనుభూతాత్మకంగా ఉంటూ శృతి స్మృతి స్ఫురణ అంటే ఎక్కడైతే కింద నుంచి పైదాకా వెళ్ళావో ఇప్పుడు పైనుంచి కిందకి కూడా వాటన్నిటినీ కూడా ప్రకటితం చేసే విధంగా వాటన్నిటినీ కూడా పూర్తి ఆత్మస్థాయిలో ఫ్లోట్ అవుతూ ఉన్న నీ హృదయము ఆత్మస్థాయి స్థితిగతులని స్ఫురణాత్మకంగా ప్రకటితం చేస్తూ ఉంటుంది. అలాంటి స్థితిగతులలో ప్రయాణిస్తున్న నీవు స్వప్రకాశము అంటే నీ యొక్క ఆత్మ ప్రకాశము, నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని నిన్ను నీవు తెలుసుకుంటూ ఎలా ఉన్నావు ఇప్పుడు? పూర్తిగా నిన్ను నీవు తెలుసుకుంటూ ఉన్నావు. సమస్తములో ఉన్న ఆత్మస్వరూపము ఎలా ఉంది? తనలో ఉన్న స్వరూపాల యొక్క అవగాహన ఏదై ఉందో అది పరిపూర్ణంగా తన అవగాహన అనుభూతాత్మకంగా అనుభవిస్తూ ఉంది. మరి నీవెలా ఉన్నావు? నీవు ఎంతవరకైతే స్వస్వరూప విన్యాసము చేస్తూ ఉన్నావో నీలో ఉన్న అనేక స్వరూపాల సమాగమనాన్ని అనేక స్వరూపాల హృదయాలలో ఉన్న జ్ఞానాన్ని నీ జ్ఞానంగా చేసుకొని అంటే స్వస్వరూప జ్ఞానిగా నువ్వు ఉండి నీలో ఆ స్వస్వరూప జ్ఞానము స్వప్రకాశంగా వెలుగొందుతూ ఉన్నావు. మరి ఇలాంటి స్థితిలో నిన్ను నీవు దర్శించుకుంటూ ఏం దర్శించుకుంటున్నావు? మీ అందరికీ కూడా దర్శనము అంటే మేము ఆజ్ఞాచక్రంలో మేము ధ్యానం చేసేటప్పుడు ఆజ్ఞాచక్రంలో మాకు కాంతి కనపడింది, అది కనపడింది, ఇది కనపడింది. దాని మూలంగా మేము
ఆహ్, ఆత్మ దర్శనం చేశాము. ఇయన్నీ పాతకాలపు మాటలు. అవన్నీ పట్టుకొని వేలాడాల్సిన పని లేదు. అయన్నీ కనపడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. వాటి గురించి ఆలోచన అవసరం లేదు. వాటి గురించి ఆలోచిస్తూ ఉంటే ఇంకా అనుభూతి రాలేదు, ఇంకా అనుభూతి రాలేదు, ఇంకొకటొచ్చుద్ది అన్న ఆలోచనలోకెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా నిన్ను నీవు ఆత్మావలోకనం చేసుకోవాలి. ఏంటి అంటే ఏదైతే స్వస్వరూప జ్ఞానముందో, ఆ జ్ఞానమే నీవై స్వప్రకాశంగా వెలుగొందటమే అసలైన ఆత్మస్థితిని అవగాహన చేసుకోవటం. కాబట్టి మనం పరిపూర్ణత్వాన్ని సాధించాలి అంటే, ఈ స్వప్రకాశ స్థితిని నిన్ను నీవు తెలుసుకునే విధంగా, నీ అవగాహన పెంచుకునే విధంగా వీటన్నిటిలో కూడా, ఈ త్రిపుటులన్నిటిలో కూడా నిన్ను నీవు ఎలా దర్శించుకుంటున్నావు, నీవు ఎలా ఉన్నావు, నీవు ఎక్కడ ఉన్నావు, ఎలాంటి స్థితిగతుల్ని గ్రహించగలుగుతున్నావు అనేదే నీ స్వప్రకాశమై ఉంది. కాబట్టి ఇన్నాళ్ళు మనం ప్రయాణించిన, ఇన్నాళ్ళు అనేక విషయాలని ఆత్మజ్ఞానంగా అనేక విషయాలను తెలుసుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఈనాడు 7 పాయింట్స్ అనే దానిలో స్వప్రకాశము అనే దాన్ని అక్కడ నిలబడి ఇన్నాళ్ళు మనం తెలుసుకున్న దానికి పరీక్ష రాస్తున్నాం. నీవు స్వప్రకాశంగా ఎలా ఉన్నావు అని నేను అడుగుతూ ఉన్నాను. నీ ఆత్మ ప్రకాశాన్ని గురించి చెప్పు. నువ్వు ఎంతవరకు ఆత్మ ప్రకాశంగా ఎదిగి ఉన్నావు అని నేను అడుగుతున్నాను. నువ్వు ఎలా నిలబడి దానితో కనెక్టివిటీ అయ్యున్నావు? దేనిలో దాన్ని చూస్తూ ఉన్నావు. ఇది నేనై ఉన్నాను. ఇది నేనై ఉన్నాను. నేను అనేక విషయాలలో ఇలా ఉన్నాను అని చెప్పటమే స్వప్రకాశం. నేను గుణాలని గుర్తించగలుగుతున్నాను. నాలో ఉన్న గుణాలని గుర్తించగలుగుతున్నాను. నేను ఎలా మాట్లాడుతున్నాను, ఎలా ఆలోచిస్తున్నాను, ఎలాంటి విషయాలలో ప్రవర్తిస్తున్నాను, ఇవన్నీ గూడా నేను గుర్తించగలుగుతున్నాను. అలాగే ఈ పాంచభౌతిక దేహ స్థితిలో, సూక్ష్మ దేహ స్థాయిలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఈ దేహాన్ని నడిపించేటప్పుడు నీ సూక్ష్మ దేహ స్థాయిలో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఎలా ఎలా పాంచభౌతిక దేహం నడుస్తూ ఉంది అనే దాన్ని మన సూక్ష్మ దేహం యొక్క అనేక విషయాలను గుర్తించటం ద్వారా నీ ఆత్మస్థితి ఎలా ఈ దేహం మీద పని చేస్తుంది, ఈ దేహాన్ని ఎలా నడిపిస్తుంది, ఎలాంటి ఆలోచనల ద్వారా ఈ దేహాన్ని నడిపిస్తుంది, నీలో ఉన్న ప్రతి దాన్ని నువ్వు ఎప్పటికి గుర్తిస్తావు? నువ్వు ప్రతిరోజు, ప్రతి క్షణం నీ దేహాన్ని నడిపిస్తుంది నీ సూక్ష్మదేహం. మరి ఆ సూక్ష్మదేహం యొక్క ప్రతి ఆలోచన నిన్ను ఎలా నడిపిస్తుంది? అది ఈ దేహం మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? వీటన్నిటిని గ్రహించగలగటమే నీ స్వప్రకాశం. అంటే నీ ఆత్మస్థితిని నువ్వు అవగాహన పొందుతూ ఉన్నావు. మరి ఇలాంటి స్థితిగతులలో నీ ప్రయాణము అనేది జరుగుతూ స్వస్వరూప విన్యాసము అంటే నీ హృదయ స్థాయి స్థితిగతులు అంటే అనేక స్వరూపాలతో సమాగమమైన నీ హృదయం యొక్క ప్రియత్వాన్ని అన్నిటి మీద కూడా అన్ని స్వరూపాల మీద కూడా నీ యొక్క ప్రియత్వ ఆలోచనని కలిగి అంటే నీ యొక్క విశ్వాసాన్ని, నీ యొక్క భావోన్నత ప్రియత్వాలని ఆ హృదయాలకి స్పందింపచేస్తూ
వాటన్నిటి జ్ఞానమే నీ జ్ఞానమై నిన్ను నీవు దర్శించుకుంటూ దాని గురించి అవగాహన పొందిన స్థితే నీ యొక్క స్వప్రకాశము.